నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ మార్నింగ్ జీరా వాటర్ తాగాను అండ్ ఇక్కడ పన్నీర్ శాండ్విచ్ తింటున్నానండి. ఏంటో ఈరోజు అంతా పన్నీర్ మయమైపోయింది. ఇలా పన్నీర్ శాండ్విచ్ చేసుకొని తిన్నాను. తర్వాత కాఫీ తాగానండి. కాఫీ తర్వాత చియా సీడ్ వాటర్ అండి. డైలీ ఈ మధ్య లంచ్కి డిన్నర్కి బిఫోర్ చియా సీడ్ వాటర్ తాగుతున్నాను. ఏం లేదండి, చియా సీడ్ వాటర్ తాగడం వల్ల మంచి ఫైబర్ వస్తుందండి. టమ్మీ కూడా ఫుల్లింగ్ అయిపోతుంది. అందుకోసము డైలీ లంచ్ బిఫోర్ డిన్నర్ బిఫోర్ 15 minutes ముందు తాగుతాను. అండ్ 1 hour ముందు సోక్ చేసుకుంటే సరిపోతుంది. బాగా సోక్ అయిపోతాయి. మంచిదండి హెల్త్కి. చియా సీడ్ వెయిట్ లాస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ లంచ్కి నేను పన్నీర్ టిక్కా మసాలా చేసుకుంటున్నాను. ఇట్స్ లైక్ పన్నీర్ టిక్కా రోల్ అని చెప్పొచ్చు. ఇక్కడ 100 grams ఆఫ్ పన్నీర్, కసూరి మేతి అండ్ కొంచెం సాల్ట్, ఉప్పు, కారము, ఇంకేం చేశాను, ఉప్పు, కారం అండ్ కసూరి మేతి కర్డ్ తోటి మిక్స్ చేసుకుంటున్నాను. కసూరి మేతి కొంచెం యాడ్ చేయాలండి. నేను ఇక్కడ చూపించిన అంతకన్నా ఇంకా ఎక్కువ యాడ్ చేయకూడదు. సో అలా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్. బట్ ఇనఫ్, అంతకు మించి వద్దు అనిపిస్తుంది నాకు మసాలా. ఇందులో బాగా కోట్ చేసేసుకొని ఆ పీసెస్ని అన్నిటిని దీంట్లో రెస్ట్ ఇవ్వాలండి. నేను బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడే చేసేసి నేను రెస్ట్ పెట్టేశాను. అప్పుడు ఆ పన్నీర్కి అంత పడుతుంది అనమాట. 1 hour తర్వాత ఇది అండి. ఆ 1 hour తర్వాత అయిపోయిన తర్వాత ఇలా ప్యాన్కి లిటిల్ బిట్ ఆయిల్ రాసేసుకొని ఆ పన్నీర్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలా. ఇది జస్ట్ బేసిక్కే అండి, ఈజీగానే అనిపిస్తుంది. పెద్ద ఇంకేం లేదు ఇందులో. నేను ఇంకేం యాడ్ చేయను, జస్ట్ ఆ కింద రాసిన ఆయిల్ మాత్రమే. మూత పెట్టేస్తాను. ఆ మూత పెట్టిన తర్వాత మనకి ఇక్కడంతా చూపించిన విధంగా అంతా ఇక్కడ ఏమవుతుందంటే ఆ పెరుగు బయటకు వచ్చి ఆ మసాలా అనేది ఫామ్ అయిపోతుంది దానికంతా. కాసేపు ఆగిన తర్వాత మనం తిప్పుతూ ఉండాలి. నేను ఒక్కసారే పెడతానండి, తర్వాత నేను అసలు తిప్పను. ఒక 5 minutes లోపే చిన్న ఫ్లేమ్ పెట్టుకొనేసి అలా పెట్టేస్తాను. తర్వాత చివర్లో ఒకేసారి తిప్పేసి ఇంకా 2-3 times తిప్పుతాను. అంతకుమించి ఇంకెక్కువ లేదండి. చిటికలో అయిపోతుంది ఇది. మనకి పన్నీర్ సోర్స్, ప్రోటీన్ సోర్స్ కావాలన్నప్పుడు ఇలా అయినా చపాతీలో తినేసేయచ్చు. బట్ నేను ఎందుకో ఈరోజు షవర్మా టైప్లో తినాలనుకుంటున్నాను. అందుకోసము ఇలా చేసేసుకొనేసి ఆ పీసెస్ అలానే ఉంచుకోవచ్చు. బట్ షవర్మాలో బాగోదని చెప్పి అలా మ్యాష్ చేస్తున్నాను. చెప్పానే రోల్ అని చెప్పి ఇక్కడ చపాతీ చేసుకున్నాను. చపాతీ ఇలా రోటీలాగా పుల్కాలాగా చేసేసుకొని మనకు మయోనీస్ కావాలి కదా, కాబట్టి ఆ ఫీల్ కోసం నేను ఇలా పెరుగు పైన చాట్ మసాలా చల్లేసి ఇక్కడ ఆ టిక్కాస్ అంతా ఇందులో పెట్టేసి నేను కుకుంబర్ మధ్యలో పెట్టి ఆనియన్స్ పెట్టేసి రోల్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా మీరు ఏం చేస్తారంటే నచ్చకపోతే అలానే యాస్టీస్ ఆ చపాతీ దాంతో తినేసేయచ్చు, లేకపోతే రోల్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను అలా రోల్ చేసేసుకున్నాను. బట్ చపాతీ ఇలా తిన్నా కూడా సేమ్ అండి, ఏదైనా అదే టేస్ట్. బట్ ఈ రోల్ అయితే మంచిగా తినచ్చు. నాకు ఎక్స్ట్రా ఉంటే ఆ కుకుంబర్స్ ఇవి పెట్టేసుకున్నాను. అండ్ ఈవినింగ్ నేను కాఫీ తాగానండి. ఇవాళ 2 సార్లు పన్నీర్ తినేసరికి నాకు చాలా ఫిల్లింగ్ అనిపించింది. అండ్ మళ్ళీ చెప్పాను చియా సీడ్ వాటర్ అని చెప్పి, అది తాగి కుకుంబర్ తిన్నానండి. మీరు కావాలంటే ఏదైనా ఆప్షన్స్ నా డైట్లో చూసి చేసేసుకోవచ్చు. అండ్ నైట్ డిన్నర్ బెడ్ టైం డ్రింక్ ధనియా వాటర్ తాగానండి. ఇంతే అండి డైట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సబ్స్క్రైబ్.